హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బయట ఒక రేంజ్లో వర్షం పడుతుంది. నాకేమో ఇక్కడ వేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తుంది. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే వెజ్ దమ్ బిర్యానీ మైండ్లో వచ్చేసింది. సో డిన్నర్కి ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చేసేద్దాం. చలో లెట్స్ గో. నేను నా దగ్గర ఉన్న ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. అలానే కాలీఫ్లవర్ అండ్ సోయా చంక్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదండి, వాటన్నింటిని వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాయి అని అనుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాయి అని అనుకున్న తర్వాత టొమాటోస్ వేసుకొని కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మిగిలిన అన్ని కూరగాయలని వేసుకొని ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ని నేనైతే ముందుగానే వేడి నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. అవేంటంటే నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికాక మూత తీసి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం పుదీనా, అలానే ముందుగానే ఉడకపెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి వేసుకోండి. లేదు అంటే పెరుగు సరిగ్గా మిక్స్ అవ్వకుండా మీకు విరిగిపోయినట్లు కనపడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉడకనిద్దాము. ఈలోపు రైస్ కోసం వాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి సపరేట్ గిన్నెని తీసుకోవాలి. అందులో ఇక్కడ చూపించిన మసాలా దినుసులు అన్నింటినీ వేసుకొని అందులోనే ఒక స్పూన్ ఆయిల్, పుదీనా, కొత్తిమీర, ఉప్పుని కూడా వేసుకొని కలుపుకోండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఉడికించుకున్న వెజిటేబుల్స్లో మనము కొంచెం కారం అయితే వేసి కలుపుకోవాలండి. అందులోనే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండుకోవడం వల్ల వెజిటేబుల్స్కి అయితే సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో రైస్ని వేసుకొని ఒక 75% ఉడికించుకోవాలి. ఒక 75% రైస్ ఉడికాక ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ని తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న వెజిటేబుల్ బౌల్ని ఈ పాన్ పైన పెట్టి అందులో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ని కూడా లేయర్స్గా వేసుకోవాలి. ఈ రైస్ పైన వచ్చేసి ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలానే ఒక చెక్క నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఏంటంటే ఫుడ్ కలర్ యూజ్ చేయడం లేదు. పసుపుని వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని ఇలా పైన వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే చాలండి. ఉడికించడం అంటే దమ్ చేస్తే చాలండి. ఎంతో రుచికరమైన
మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వెన్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే. ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ అనేది చేసేసి చెప్దాము ఎలా ఉంది అన్నది. ఈ బిర్యానీని అయితే నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి. నాకు పెద్దగా వంటలు అయితే రావు, రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట నేను ఫుడ్ ప్రిపరేషన్ అనేది. సో ఫైనల్లీ టేస్ట్ అయితే చేసి చెప్పేద్దాం ఎలా ఉంది అనేది. మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ బాగా వచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ బిర్యానీ మేకింగ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఇంకా ఏమైనా వేయడం మర్చిపోయానా లేదా అనేది కూడా చెప్పండి. వెజిటేబుల్స్ అయితే నా దగ్గర ఉన్నంత వరకు మాత్రమే వేశాను. ఫైనల్లీ ద వేడి వేడి బిర్యానీ ఇస్ హియర్. సో టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. సూపర్, చాలా బాగా వచ్చింది.